ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒకసారి పలావ్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. స్టాపుల్ ఐటమ్ వచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, పుదీనా, కొత్తిమీర, కొంచెం పెద్దగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు. స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం ఉప్పును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అల్లం పేస్ట్ని కూడా వేసుకుని అల్లం పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. అల్లం కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలో పెద్దగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దానిలో ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. వీటన్నిటిని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకొని దీనిలో పుదీనా అలాగే ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర పుదీనా మగ్గిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యం కూడా వేసి ఈ స్పైసెస్ అన్నీ ఒకసారి బియ్యానికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని మరొక్కసారి కలుపుకొని ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుని కుక్కర్ మూతని పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా గుమగుమలాడే టమాటా పలావ్ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.